ఎలానో వచ్చేసారుగా, సబ్స్క్రైబ్ చేసేయండి. అదిగో అక్కడే లైక్ ఉందిగా, లైక్ కూడా కొట్టి పడేయండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ఎట్లా అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, టైం అయిపోతుందండి, ఇంకా లేట్ ఎందుకు, పదండి అన్నట్టు సైకిల్ చేస్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అంటే వికారాబాద్కి వెళ్తున్నామని చెప్పాలి. అనంతగిరి హిల్స్ వికారాబాద్కి మేము ప్లాన్ చేసామన్నమాట ట్రిప్గా. సో వెళ్ళే వే మొత్తము మీకు చూపించలేదు, అక్కడికి రీచ్ అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే బాగా బోర్ కొడుతుంది, ఇంకా విపరీతమైన లెంతీ అయిపోద్ది, అందుకని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇదంతా అక్కడ ఊరు అనమాట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, హై వ్యూ పాయింట్స్ ఉంటాయి కదా, పైన నుంచి చూస్తాం కదా, మొత్తం కింద ఏమంటారు, హిల్స్ మీద నుంచి చూస్తాం కదా, ఆ ఏరియాకి వెళ్తున్నాం అనమాట. దాన్ని ఏమంటారు, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారు. కానీ మేమేం ట్రెక్కింగ్ చేయలేదు. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే ఒక పాయింట్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి చూస్తే బాగా ఉంటుంది అనమాట వ్యూ. సో ఆ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. వెళ్ళడం ఏంటి, ఇదిగో వచ్చేసాం కూడా. సో చూడండి ఒక్కసారి ఇక్కడ ఎంత బాగుందో. మేము వెళ్ళే లోపల ఈవినింగ్ 3 అయిందనమాట. సో అప్పుడు కరెక్ట్ ఆ వెదర్కి చాలా చాలా బాగా అనిపించిండే మాకు. బికాజ్ ముందే వెళ్ళుంటే అక్కడ చాలా హీట్ ఉండేది. మేము కరెక్ట్ టైంకి వెళ్ళినాము, లంచ్ చేసుకొని కరెక్ట్గా వెళ్ళినాము. సో మస్తు అనిపించిండే అనమాట ఆ వెదర్కి. ఒకసారి మీరే చూడండి, ఆ ఫారెస్ట్ ఏరియా కానీ అదంతా చాలా చాలా బాగుంటుంది. మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట నాకు ఇది. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళిన ట్రెక్కింగ్ కోసం అని వెళ్ళినాం అనమాట, స్కూల్లో వాళ్ళందరం కలిసి. ఇప్పుడు అన్నమాట మళ్ళీ మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము, బేసికలీ తీసుకురావడం కాదు, మేము ప్లాన్ చేసుకొని వెళ్ళినాం అనమాట. సో ప్లాన్ చేసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు నాకు. ఏంటంటారా, పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. నా బర్త్డేకి వాళ్ళు ఇక్కడ లేరనమాట. సో ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇలా ప్లాన్ చేసి నన్ను తీసుకెళ్లారు నా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి నేను వ్యూ అంతా మీకు బాగా చూపిస్తాను. అక్కడ నుంచి మనకు రావాలని అస్సలు అనిపించదు. అండ్ ఫొటోస్ కానీ వీడియోస్ కోసం కానీ చాలామంది వస్తున్నారు అక్కడికి, అంత బాగుంది అక్కడ. ఇంకా మేము ఏం చేసామంటే, కేక్ కటింగ్ అని నాకు ఇంకా అర్థమైపోయింది. సో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living it up and sipping on beer. ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి కరెక్ట్గా ఈ వ్యూలో చేసుకుందామని ఇక్కడికి వచ్చాము. సో నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసానండి సౌండ్, ఎందుకంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అక్కడ. అది మీకు ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, చాలా గట్టి గట్టిగా శబ్దాలు ఉన్నాయి, చాలామంది ఉన్నారు, బైక్, కారు, హార్న్స్ అవన్నీ, అందుకు తీసేసాను అనమాట. సో నేను చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను నా బర్త్డేని. చూడండి, అప్పుడు నాకు అనిపించింది ఐఎమ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఏమో అని చెప్పేసి. ఈసారి నా బర్త్డే చాలా స్పెషల్ అబ్బా, ఎందుకంటే చాలాసార్లు సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంట్లో ముందు రోజు నైట్, నెక్స్ట్ డే మళ్ళీ మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాను, ఆ తర్వాత బయటికి వెళ్ళినప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాను, ఇదిగో మళ్ళీ ఇప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ప్రీ బర్త్డే, బర్త్డే, పోస్ట్ బర్త్డే 3 సార్లు అయిపోయిందనమాట. ఇక్కడ డాగీస్ ఉన్నాయి, ఆ డాగీస్కి అయిపోయింది మా సగం కేక్ మొత్తం. పాపం వచ్చేస్తున్నాయండి మా దగ్గరికి. మళ్ళీ వాటికి ఇక్కడ ఎవరన్నా సరిగ్గా ఫుడ్ పెడుతున్నారో లేదో అని ఇంకా మాకు ఆ డౌట్ వచ్చి హాఫ్ ఆఫ్ ది కేక్ మొత్తం దానికే పెట్టడం అయిపోయింది మాకు. అండ్ అక్కడ వీళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళందరికీ కూడా పంచేసాము, అలా అయిపోయింది. చూడండి, ఈ డాగ్ మాత్రం అసలు వెళ్ళట్లేదు అబ్బా, మా దగ్గరే ఉంటుంది. సో కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నాం. ఏ బోటింగ్ అనగానే ఫుల్ ఎగ్జైటింగ్ అవుతున్నారు కదా మీరు కూడా. లిటరలీ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాను అనమాట. నేను బోటింగ్ అయితే ఎప్పుడు చేయలే. ఇంకా చూడండి, బోటింగ్ ఎప్పుడు చేయలేదంటే ఇంక ఎట్లుంటుంది నాకు, బాగా ఘోరం ఉండే, అసలు వెయిటింగ్ ఉండే అనమాట, బోటింగ్ 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 అని. అండ్ వాటర్ కదా, వాటర్ అంటే విపరీతమైన భయం కూడా అయ్యిండే. బట్ సీరియస్లీ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని అంటున్నాను కదా, నిజంగా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేసుకొని మీరు కూడా వెళ్ళండి, క్రేజీ ఉంటుంది. ఫ్రెండ్స్తో వెళ్తేనే క్రేజీగా అనిపిస్తుంది అబ్బా మనకి ఏదన్నా ట్రిప్.
లైక్ లిమిట్స్, బౌండరీస్ అలాంటివి ఏమి ఉండవు. వీ కెన్ హ్యావ్ ఫన్, బట్ టేక్ కేర్. వాటర్ దగ్గర కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నమాట మనము. సో వీఆర్ ఆన్ ది వే. మేము ఉన్న పాయింట్ నుంచి బోటింగ్కి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంట. సో మేము స్టార్ట్ అయిపోయాము. వీఆర్ ఆన్ ది వే అండి. అండ్ అక్కడ బోటింగ్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6:30 వరకు ఉంటుంది. టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. ఎందుకు ఆపేసావు? ఇదిగో ఇంత చిల్ మూడ్ ఉండేనమాట మాకు. అంత ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక్కసారి ఆ సన్లైట్ చూడండి ఎంత బాగుంటుంది. ప్యూర్ ఎయిర్, చాలా మంచి క్లైమేట్, కరెక్ట్ క్లైమేట్. అండ్ ఆ సన్లైట్ ఎంత పర్ఫెక్ట్ అనిపించిందంటే ఐ వాజ్ ఎంజాయింగ్ సో మచ్, చాలా చాలా. అండ్ నేను వెళ్ళింది నాకు చాలా ఇష్టమైన పీపుల్ తోటి. సో ఇంకా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తామో. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు వాళ్ళు కనిపించట్లేదు ఏంటి అని చెప్పేసి. దే ఆర్ షై పీపుల్ అండి, చాలా చాలా సిగ్గుపడుతున్నారు. సో సర్లే అని చెప్పేసి అవసరం ఉన్నదే చూపిద్దామని చెప్పి అదే చూపిస్తున్నాను. ఒకసారి ఆ ఏరియాలో చూడండి ఎలా ఉందో, ఎంత సూపర్ ఉంది. సో వచ్చేసాం వాటర్ దగ్గరికి వచ్చేసాము. నాకు ఈ పేర్లు ఏం చెప్పాలో కూడా నాకు నిజంగా ఐడియా లేదు. అయినా అక్కడ మొత్తంలో ఒక్కటే ఉంది కాబట్టి మీకు తెలుస్తుంది. నాకు పేరు నిజంగా ఐడియా లేదండి. మీకు ఒకవేళ ఈ బోటింగ్ ఏరియా ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేమైతే వచ్చేసాము. సన్సెట్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి అండ్ బోటింగ్ కూడా అదే టైంలో చేయాలని చెప్పేసి మేము టికెట్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇంకా తీసుకోవడానికి వెళ్ళాలి. సో ఫస్ట్ మీకు అక్కడ ఉన్నదంతా చూపిస్తున్నాను. మా ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు, నేను వ్లాగ్ తీసుకుంటుంటే జోక్స్ చేస్తూ నవ్విస్తూ ఉన్నారనమాట. నేను అందుకు అక్కడికి కొంచెం బ్లష్ అవుతున్నాను. చుట్టుపక్కల ఏరియా మొత్తం ఇలా ఉంటుంది, ఫుల్ జనం ఉన్నారు. అండ్ చాలా చాలా చిన్న వేవ్స్ భలే అనిపించింది. చల్లగా ఉన్నాయి ఆ వాటర్ తాకుతుంటే. అండ్ ఈవినింగ్ ఇక్కడికి వెళ్ళే లోపల 4:50 5:30 నియర్లీ 5:30 అయింది. 5:30 అయిందండి ఆల్మోస్ట్. మేము ఇక్కడికి రీచ్ అయ్యే లోపల జూమ్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో కూల్ వైబ్స్ వస్తున్నాయి అన్నమాట ఆ లేక్ సైడ్ నుంచి. నేనేమో ఇలా ఎగురుకుంటూ గెంతుకుంటూ ఏవో చేస్తున్నాను, ఆడుకుంటున్నాను కాసేపు. ఇంకా మా ఫ్రెండ్ అక్కడ వీడియో తీస్తుందన్న విషయం కూడా నాకు తెలియదు. నేను ఏదేదో చేస్తున్నాను. తర్వాత అది తీసి చూసావా సర్ప్రైజ్ అని అనగానే ఓ మంచి పని చేసావు, నాకు వ్లాగ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను అనమాట. అండ్ నేను హాయ్ చెప్పింది కెమెరాకి మాత్రం కాదండి ఈసారి. అక్కడ మా ఫ్రెండ్స్ హాయ్ అని అలా చేతులు ఊపుతుంటే నేను హాయ్ అని చెప్తున్నాను. లిటరలీ కెమెరా లేకపోతే నేను ఇలా ఆడుకుంటాను అనమాట. ఇంకా ఎక్కువే ఆడుకున్నానులే. సో ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నామండి. సెట్ వచ్చేసి 600 రూపీస్. సో 4 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 1200 రూపీస్ అయింది మాకు. అక్కడ ఇవ్వాలంట.
ఇరవై నెంబర్ చూడు. సో అది వేసేసుకున్నాక ఇంకా మేము రెడీ అయిపోతున్నాము వాటర్ లోపలికి వెళ్ళడానికి. మీరు కూడా నాతో పాటే పదండి. సో వాటర్లోకి కొంచెం వెళ్ళంగానే ఐ వాజ్ లైక్ అమ్మ వద్దు వద్దు తించేయండి నన్ను. తర్వాత నాకన్నా ఎంజాయ్ చేసిన పర్సన్ ఎవరు లేరు. చూడు. చాలా విన్యాసాలు చేశాను అనమాట. జనరల్గా అలా బోట్లో పడుకొని పైకి చూస్తే అసలు మామూలుగా ఉండదు. నేను ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. సో అలా పడుకొని టైంపాస్ చేశాను కాసేపు. ఏమంటారు, చాలా చాలా బాగా అనిపించిండే. స్కై అండ్ సన్సెట్ టైం అదంతా. ఒడ్డుకు వచ్చేసాము. హాఫ్ అన్ అవర్ అంటే మేము 45 మినిట్స్ ఆడుకున్నాంలేండి. సో ఒడ్డుకు వచ్చేసిన తర్వాత ఇలా ఉంది, మొత్తం చీకటి అయిపోయింది. సన్ కూడా సెట్ అయిపోయాడు. వీడియో తీయాలి అంటే కరెక్ట్ ఆ టైంకి నా చేతిలో ఫోన్ లేదు. మేము అన్నీ లోపల పెట్టేసామన్నమాట. భయం వేసిందండి వాటర్లో ఎక్కడ పడిపోతాయో అని చెప్పి. అదొక్కటే మిస్ అయ్యాను, సారీ ఏమనుకోకండి. ఇదిగో బోట్స్ అన్నీ ఇలా సెట్ చేస్తున్నారనమాట. సన్సెట్ టైంకి అక్కడ అలా ఉంది చూడండి, ఎంత బాగుంది, ఎంత ప్లెజెంట్ ఉంది. వావ్, బెస్ట్ 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 ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఇది. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక మ్యాజిక్ చూపిస్తా. మ్యాజిక్ ఏం కాదు, తెలియని నాలాంటి వాళ్ళకి అది మ్యాజికే. సో బోట్ని ఏం చేస్తారంటే, ఇలా ఉన్న బోట్ని లాస్ట్ ఇంకా నైట్ అయిన తర్వాత, లేదంటే మధ్య మధ్యలో కూడా ఇలా వంపుతారంట. ఇదిగో ఇలా. సో ఆ బోట్లో ఉన్న వాటర్ అంతా ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది. చూడండి, బోట్ని చూపిస్తాను. బోట్ బాగా పెద్దగానే ఉంది. ఈ బోట్ కాస్ట్ ఎంత అని అడిగితే 35,000 అండి అని చెప్పాడు. మేము అక్కడ అన్నీ ఏంటేంటో తెలుసుకున్నాను, కానీ ఆ ఏరియాని ఏమంటారో కూడా నేను తెలుసుకోలేకపోయాను. క్రేజీ అసలు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం మేము. సో వెళ్ళేటప్పుడే ఈ టెంపుల్ని తీయాలి, యాక్చువల్లీ కుదరలేదు. సో వస్తున్నప్పుడు తీసాను. అనంత పద్మనాభ స్వామి ఉంటారు ఇక్కడ, ఆ టెంపుల్ అండి. టెంపుల్ లోపలికి వెళ్ళలేదండి మేము. సో చుట్టూ వ్యూ ఇలా ఉంది. టీ కోసం ఆగాము, తడిచిపోయాము, చాలా చలేసింది. సో ఇంక అక్కడ ఆగి టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అలా ఒక 1.5 hour, నియర్లీ 2 hours జర్నీ చేసిన తర్వాత ఆకలేసింది అనమాట. సో ఇలా ఒక హోటల్ దగ్గర ఆగినాము. ఈ హోటల్ని బయట నుంచి చూస్తే అమ్మ మంచిగా ఉందిలే, వెళ్ళి తిందాము అని అనుకున్నాము. వాళ్ళు ఏం లేదండి, అంతా అయిపోయింది అని చెప్పారనమాట. ఇంకా చేసేది ఏముంటుంది చెప్పండి. అయినా కూడా అంబియన్స్ చాలా బాగుంది బయట నుంచి. సో నేను ఆ అంబియన్స్కే టెంప్ట్ అయిపోయాను అనమాట. అబ్బా తోపు ఉందని చెప్పి లోపలికి వెళ్తే ఫుడ్ లేదమ్మా, తిరిగి వెళ్ళిపోండి అని అంటే ఇంకా మళ్ళీ వేరే హోటల్. సో చాలా చాలా ఆకలిస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, మీరు చూసారు కదా బోటింగ్ అదంతా కూడా చేసాము. అండ్ ఇప్పుడు మేము మాకు ఇప్పుడు టైం 9 అవుతుంది. బోర్డ్వే రెస్టారెంట్ ఓపెన్లో ఉందన్నమాట. మేము ఇక్కడే తినేస్తాము. అండ్ పదండి, నేను మీకు లోపల అంతా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. సో బ్రాడ్వే రెస్టారెంట్ అండి. లోపల ఇలా ఉంది, అంబియన్స్ చాలా చాలా బాగుంది. అండ్ మీ అందరికీ దీన్ని సైలెంట్గా చూపిస్తాను. ఒర్రుతూనే ఉన్నా కదా, కాసేపు మీరు కూడా ప్రశాంతంగా వినండి అబ్బా.
ఉంది కాదు, నార్మల్గా ఉందన్నమాట. పర్లేదు, మీరు ఒకవేళ చాలా హరీలో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లైక్ ఇంకా మీ ఇష్టం అది అంతే. బట్ నేనైతే ఓకే పర్లేదు, బాగానే ఎంజాయ్ చేశాను అనమాట. ఆకలి మీద ఉన్నాం కదా, రుచితో పని లేదు. సో ఇంకా పదండి ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది. కొంచెం బాధగా కూడా ఉంది, అయ్యో అప్పుడు వెళ్ళిపోతున్నామా అని చెప్పేసి. దిస్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా, నేను ఎంత క్రేజీగా ఆడుకుంటున్నామంటే, నేను నా ఫ్రెండ్ లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి నా ఫేస్ని చూపిస్తూ క్యాప్చర్ చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. క్రేజీగా వచ్చిందండి ఇదైతే, బాగా అనిపించింది. అండ్ మీరు ఒకవేళ అటు నుంచి వస్తున్నప్పుడు ఈ టైం అయితే అక్కడే తినేసి రండి, వికారాబాద్ సైడే, ఎందుకంటే మళ్ళీ సిటీకి వచ్చే కష్టము. అండ్ ఇక్కడ చూసారా, ఇది కొత్తగా డ్రైవ్-ఇన్ పడిందనమాట నాగోల్లో. సో ఇక్కడ మేము ఆగి తందూరి చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. నేనేమో పైకి ఎక్కేసాను టక్క. తర్వాత మా ఫ్రెండ్స్, నీ బొంద నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు పైకి, చాయ్ కిందే ఉండిద్ది, పైకి వెళ్ళి ఏం చేస్తాం, నెక్స్ట్ టైం వెళ్దాంలే. అక్కడికే ఫుల్ టైర్డ్ అయిపోయినాం అనమాట. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ మూసుకొని దిగాను. అక్కడ నుంచి మీకు చూపించినట్టు ఉంటుందిలే, ఏది వేస్ట్ అవ్వదు, అంటే వేస్ట్ చేయను అనుకోండి. ఇప్పుడు మీకు కొన్ని పప్పీస్ని చూపించిన. Say hi. Hi puppy. Hi puppy. See. అరే ఒకటేసారి ఎన్ని వచ్చినాయింది బయటకి.